డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా సూపర్ టాక్తో దూసుకువెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ మూవీ. గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులే ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడంటున్నారు. ఈ సినిమా 6 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 7వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కల్కి ప్రభంజనం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి చిత్రం అరుదైన రికార్డు సాధిస్తోంది. ఈ చిత్రం విడుదలైన 4 రోజులకి 555 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 5వ రోజుతో దాదాపు 600 కోట్ల రూపాయల వసూళ్లు దాటింది. ఇక 6వ రోజు 680 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటింది ఈ చిత్రం. వీకెండ్లో రోజుకి 100 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా. సోమ, మంగళవారం రోజుకి 50 నుంచి 52 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్తో ఈ సినిమా మొత్తానికి 1000 కోట్ల రూపాయల మార్కు చేరుకోవచ్చంటున్నారు అనలిస్టులు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు 100 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చాయి. ఇక 7వ రోజు అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ బట్టి 96% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది కల్కి మూవీకి. దాదాపు నేడు 53 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్ ఇందులో 20% వరకు కనిపిస్తోంది. ఈ సినిమాకి 4-5 వారాల వరకు డోకా లేదంటున్నారు అనలిస్టులు. అందరూ థియేటర్లో చూసేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. వీకెండ్స్ మరింత మార్కెట్ పెరుగుతుందంటున్నారు వసూళ్ల పరంగా. అన్ని భాషల్లో ఈ చిత్రం 430 కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది. హిందీలో 130 కోట్లు దాటింది. ఓవర్సీస్ 180 కోట్ల రూపాయల వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది.